విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ కొన్ని చూస్తే నార్మల్ ఫ్యామిలీస్ చల్లి కూడా వచ్చి హైదరాబాద్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేవారు వాళ్ళు. కానీ ఇప్పటి తర చూస్తే కనుక చాలా పబ్ కల్చర్కి బాగా అడక్ట్ అయిపోయారు. డ్రగ్స్కి కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఆల్కహాలిక్ కూడా చాలా అడక్ట్ అయిపోవడం జరిగింది. ఇలాంటి పిల్లలకు మీరు ఏం చెప్తారు? అంటే ఎందుకు ఈ కల్చర్ వస్తుంది, ఎందుకు ఈ కల్చర్ ఇంకా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు? ఇది పెరుగుతూనే వస్తుంది బికాస్ పీపుల్ ఆర్ లోన్లీ. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో పబ్ కల్చర్ అనేది పెరుగుతుంది. మీకు సిటీలో ఎందుకు పబ్ కల్చర్ పెరుగుతుంది అంటే బికాస్ పీపుల్ ఆర్ లోన్లీ. దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది లోకల్స్ ఉన్నారు? నాన్ లోకల్సే చాలా మంది ఉన్నారు. నాన్ లోకల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి టైంపాస్ అవ్వాలంటే? పబ్కి వెళ్ళాలి. సో దట్స్ ద రీజన్ పబ్ కల్చర్ ఈజ్ వెరీ మచ్ ఫాస్ట్ గ్రోయింగ్ రైట్ నౌ. దాన్ని క్యాష్ చేసుకొని చాలామంది దే ఆర్ అర్నింగ్ మనీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు విషయం చెప్పనా, ఏదైనా కూడా ఇప్పుడు అన్నం కూడా ఎక్కువ తింటే అది విషయమే అవుతుంది. ఎనీథింగ్ లైక్ ఆల్కహాల్ ఆల్సో వన్స్ ఇన్ వైల్ తాగడం అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ ఎప్పుడైతే ఎవ్రీ డే తాగుతామో దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఏదైనా కూడా ఈవెన్ డ్రగ్స్, ఫుడ్, ఎనీథింంగ్ ఈజ్ అతిగా తింటే, అతిగా చేస్తే ఏదైనా కూడా హానికరమే శరీరానికి. అంటే ఇప్పుడు వాళ్ళు లోన్లీగా ఉండడం వల్లనే ఈ కల్చర్కి అలవాటు అవుతున్నారు. సిటీ కలర్ఫుల్ గా కనిపించినా కూడా, ఏ సిటీ అయినా కూడా పీపుల్ ఆర్ లోన్లీ అని అనిపిస్తుంది నాకు. ఒక ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వరకు ఆ ఫ్యామిలీ లోన్లీ ఉంటుంది, వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. వేరే వాళ్ళతో ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ మై ప్లేస్, ఇక్కడికి నేను వచ్చి ఒకవేళ సెటిల్ అయితే, ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం అంటే ఐ కేమ్ ఫర్ జాబ్ అనుకోండి. వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను, జాబ్ చేసుకుంటాను, పొద్దున్న పోతాను, సాయంత్రం వస్తాను, అలా వారం రోజులు అయిపోతుంది. ఆబ్వియస్లీ సాటర్డే వస్తే ఎక్కడికో ఒకటి పోవాలి, డబ్బులు చేతిలో ఉంటాయి, ఎక్కడికో ఒకటి పోవాలి, ఎక్కడ హ్యాపెనింగ్ ఉంది అనే ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే విల్ గో టు పబ్స్. ఆబ్వియస్లీ పబ్స్కే వెళ్తాం, ఇంకెక్కడ హ్యాపెనింగ్ ఉండదు, ఇంకెక్కడికి పోయినా కూడా మీకు ఆ ఇంట్రెస్టింగ్ వైబ్ రాదు. సో ఆబ్వియస్లీ విల్ గో టు పబ్స్. అంటే కొంతమంది పెద్దవాళ్ళ నుంచి విన్న మాట ఏంటంటే, ఇప్పట్లో పిల్లలు ఓయోకి వెళ్ళడం కానివ్వండి, ఇట్లా పార్క్, షికార్లు ఇవన్నీ తిరుగుతున్నారు, పబ్ కల్చర్ కూడా తిరుగుతున్నారు. అంటే కరెక్ట్ ఏజ్లో మ్యారేజెస్ చేయకుండా ఎడ్యుకేషన్, జాబ్స్ అని ప్రొలాంగ్ చేయడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. గతంలో అయితే మనకు చిన్నప్పుడు అయితే, అంటే పూర్వకాలంలో అంటే అప్పుడు ఏమన్నా కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేసేవాళ్ళం కాబట్టి దాని మీద ధ్యాస ఉండకపోయేది. లేట్ మ్యారేజెస్ వల్లనే ఇలాంటి చెడు అలవాట్లకు పిల్లలు అలవాటు పడుతున్నారు అంటారు. మీరేమంటారు? అర్లీ మ్యారేజ్ నేను ఒప్పుకోను. ఓకే, అర్లీ మ్యారేజ్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, 18 ఏళ్లకు ఒక అమ్మాయికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు, 20 ఏళ్లకు 18 ఇయర్స్కి అమ్మాయికి చేస్తున్నారు, ఒకప్పుడు 21 ఇయర్స్కి అబ్బాయికి చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఐఎమ్ నియర్ టు 30. నాకు ఇప్పుడు కూడా లైఫ్ మీద ఓకే ఫైన్, మనము ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వచ్చు, ఫ్యామిలీని గ్రో చేయొచ్చు, మనం ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఒక ఫ్యామిలీని గ్రో చేసుకొని అనే ఆలోచన నాకు ఇప్పుడు కూడా అంటే భయం కలిగిస్తుంది. ఎందుకు? దెర్ ఈస్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు ద ఫ్యామిలీ. అలాంటప్పుడు 18 ఏళ్ళప్పుడు ఒక అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఫిజికాలిటీ తప్ప, అంటే ఆ హార్మోనల్ దీనివల్ల, ఫిజికాలిటీ వల్ల ఈ పెళ్లిలో ఇంట్రెస్ట్ కలుగుతుంది తప్ప వేరే ఏ విధంగా మీకు పెళ్లిలో మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ హ్యాండిల్ చేయడం ఇదంతా చిన్నప్పుడు ఎలా చేస్తారు? 18 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళకు దీని గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి తెలుసుకునే లోపలే పిల్లలు అయిపోతారు. ఈ బాంధవ్య జీవితాన్ని, ఆ వివాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసే లోపలే రెస్పాన్సిబిలిటీస్ అన్ని పడిపోతాయి. సో మీరు ఎక్కడ అంటే మీకంటూ మీ లైఫ్, అంటే ఒక అమ్మాయి తనకంటూ తన లైఫ్ అంటే నేనేంటి, ఇప్పుడు ఒకసారి పెళ్ళి అయిపోయిందనంటే ద గర్ల్ ఈస్ డిపెండెంట్ ఆర్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ డిపెండెంట్ ఆన్ గర్ల్. ఇలా ఉన్నప్పుడు తన లైఫ్, తన ఇష్టాలు, తన గోల్స్, ఇవి ఉంటాయి చూడండి, అవన్నీ ఎలా వస్తాయి? ఐ డోంట్ అండర్స్టాండ్. 18 ఇయర్స్ చేస్తే ఒకటేంటంటే పబ్ కల్చర్ తగ్గుతుందేమో, కానీ ఒక మనిషిగా తను ఎవాల్వ్ అవ్వడానికి టైం ఎక్కడ పడుతుంది? సరే అబ్బాయిని తీసుకుందాం. అబ్బాయి ఇప్పుడు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. నాకైతే 21 ఇయర్స్ అప్పుడు ఏం తెలియదు. ఐ వాజ్ హ్యాపీలీ ఎంజాయింగ్ మై కాలేజ్ లైఫ్. అసలు అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏం లేకుండా ఎక్స్ప్లోర్ చేసి పబ్ కల్చర్ అనేటువంటి, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ కాలేజ్, అది కర్ణాటక. దేర్ ఇట్స్ ఆల్ పబ్ కల్చర్ ఉంది. మాకు అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము పబ్ కల్చర్, ఇదంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని రిలేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, మనకు పెళ్ళి అంటే అంత ఈజీ కాదు, జస్ట్ రిలేషన్లో ఉండి అంటే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అయిపోయినట్టు కాదు. చాలామంది ఏమంటారంటే పెళ్ళి అయితే సెటిల్ అయిపోతారు అని అంటారు. అసలు సిసలైన గేమ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే, అసలు సిసలైన జీవితం స్టార్ట్ అయ్యేది అప్పుడే. అసలు సెటిల్మెంట్ ఎక్కడ ఉంటుంది? పెళ్ళైన తర్వాత మీరు సెటిల్మెంట్ అంటారు, ఏముంటుంది? ఒక చోట ఒక ఇంట్లో సెటిల్ అవుతారు, భార్య భర్త ఉంటారు. ఆ తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఒక ఏమంటారు, ఒక లూప్లో పడిపోతాం.
సో ఈ లూప్లో ఎలాగూ పడతాం, ఎలాగూ పెళ్ళి అనేది మనకు ఈ మన ఇండియన్ కల్చర్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఇప్పుడు పెళ్ళికి అగేన్స్ట్ కాదు, బట్ ఏంటంటే ఆ లూప్లో ఎలాగూ పడతాం. సో అంతకు ముందే మనం ఎందుకు పుట్టాము, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ ప్రజెన్స్ ఇన్ దిస్ అంటే అర్త్ అనే దీని మీద అట్లీస్ట్ మనం కొంతసేపు కూడా అంటే కొద్ది రోజులు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే వీ విల్ నెవర్ గెట్ దట్ టైమ్ అగైన్ ఇన్ అవర్ లైఫ్. మనకు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు కుటుంబం నుంచి ఫ్యామిలీ లైఫ్కి వెళ్ళే టైంలో మధ్యలో మనకు ఆ పీరియడ్ చాలా ఎసెన్షియల్, మన గురించి మనం తెలుసుకోవడానికి చాలా ఎసెన్షియల్. అది మిస్ అవుతారు తొందర పెళ్లి చేస్తే. వన్స్ యూఆర్ ఇన్ టు ద మ్యారేజ్ యూఆర్ నాట్ ఫ్రీ అంటే ఐ మీన్ లైక్ యూఆర్ ఫ్రీ, లైక్ మీ హస్బెండ్ ఇదంతా ఉంటుంది కానీ బట్ ఏమంటే ఎక్కడో బాంధవ్యాలు, బరువులు ఇవన్నీ అడ్డుపడతాయి. మనం అంత ఈజీగా ఏం చేయలేం అని నా ఫీలింగ్.